అంటే జనరల్గా ఈ స్పైన్ సర్జరీస్ అనగానే చాలా అపోహలు ఉంటాయి. అరే ఎక్కువ రోజులు బెడ్ రిడన్ అంటే బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది ఇట్లాంటివి. సో మేజర్గా ఏమి వింటుంటారు మీరు మిస్కన్సెప్షన్? నార్మల్గా ఫస్ట్ చాలామంది స్పైన్ సర్జరీ అయితే కాలు పడిపోతాయి, మా ఊర్లో అదే చెప్పారు. వెన్నుపూస మీద ఘాటు పడిందంటే ఇంకా నడవరు. అది చాలా మేజర్. మాకు ప్రాబ్లం ఏంటంటే అసలు పేషెంట్స్ కేర్కి రావడానికి ఇబ్బంది పడతారు. వీక్నెస్ వచ్చాక స్పైన్ సర్జరీ చేసినా ఉపయోగం ఉండదు. వీక్నెస్ రాకముందు వస్తే వీక్నెస్ రాకుండా ఆపుతాం. కరెక్ట్ టైంలో స్పైన్ సర్జరీ చేసుకుంటే చాలా చాలా లెస్ కాంప్లికేషన్ రేట్, రిలేటివ్లీ చాలా సేఫ్ ఆపరేషన్ స్పైన్ సర్జరీ. ఇప్పుడు నెక్స్ట్ రెండోసారి స్పైన్ సర్జరీ చేసుకుంటే ఇంకా లైఫ్లో పని చేయలేం. చాలామంది అగ్రికల్చర్ లేబర్ ఉంటారు పాపం, లేకపోతే వాళ్ళు డ్రైవర్లు ఉంటారు. సో మా పని అయిపోతుంది, మాకు ఫుడ్ ఎలా ఏముండదు. స్పైన్ సర్జరీ చిన్న సర్జరీ. మన డే కేర్ సర్జరీ అయితే 1 వీక్లో దే కెన్ గో బ్యాక్ టు దేర్ వర్క్. ఇంకోటి ఏంటంటే స్పైన్ ఒక్కసారి సర్జరీ చేస్తే మళ్ళీ వస్తుంటుంది సార్, మళ్ళీ రాదు, ఏమీ ఉండదు. కరెక్ట్ సర్జరీ చేసి చెప్పాను కదా మీకు, కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి, జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ అసలు రావాల్సిన అవసరం ఉండదు. 80 years old వాళ్ళు కూడా వస్తారు మా దగ్గర కొంతమంది. సార్ మాకు పెయిన్ ఉంది, ఐ వాంట్ టు గో ఫర్ సర్జరీ బికాస్ నేను ఉన్న కొన్ని రోజులని పెయిన్ ఫ్రీగా ఉండాలనుకుంటా, వాళ్ళకి కూడా సర్జరీ చేస్తాం మనం. సో ఎంత డబ్బును వచ్చి చేసుకొని డయాగ్నోస్ చేసుకొని సర్జరీకి ప్రిపేర్ అయితేనే అంత బెటర్ అకార్డింగ్ టు ద పేషెంట్ కండిషన్. ఎందుకంటే ఏజ్ వాళ్ళు పెద్ద 60 years దాటిపోయింది సార్, ఇప్పుడు ఎందుకు ఆపరేషన్ అంటారు. 60 years దాటిపోయినా మన ట్యాబ్లెట్ లైఫ్ లాంగ్ తీసుకోలేరు కదా. స్పైన్ ప్రాబ్లం ఏంటంటే మీరు ప్రతి పని, మీరు నుంచొని ఒక అడుగేయాలన్నా పెయిన్ వస్తుంది, కూర్చొని ఉన్నా పెయిన్ వస్తుంది, కొందరు పనుకున్నా పెయిన్ వస్తుంది. ట్యాబ్లెట్లు ఎన్ని రోజులని వేసుకుంటారు. ఇప్పుడు అనస్థీషియా ఎంత అడ్వాన్స్ అయిందంటే 90 year old కూడా మేము ఆపరేషన్ చేసాం. మన హాస్పిటల్ 88 years old డే కేర్ స్పైన్ సింగిల్ లెవెల్ డిస్క్ అయింది. మార్నింగ్ వచ్చారు, ఈవినింగ్ వెళ్ళిపోయారు. 88 years old. సో ఏం టెన్షన్ పడక్కర్లేదు, వచ్చి చూసుకుంటే బెటర్.